ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే నినాదంతో నిర్మితమైన భోగాపురం శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అయితే ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఎటు చూసినా జన సందోహమే కనబడుతుంది. మరి కొద్దిసేపట్లో మోడీకి రానున్న నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభోత్సవం జరగబోతుంది. మనం చూడొచ్చు, ఎటు చూసినా సరే జనం మోడీ సభకు అయితే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. బస్సులు అయితే ఎక్కడికక్కడ ఆగిపోయి బస్సులు అయితే ఇప్పుడే కదులుతున్న పరిస్థితి ఉంది. చాలా దూర ప్రాంతాల్లో కూడా బస్సుల ద్వారా ఈ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటున్నారు. చాలామంది బస్సులకు ముందు కదలలేకపోవడంతో చాలామంది బస్సులు దిగి కూడా కాలినడకనైతే ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడీ సభకు అయితే వీళ్ళంతా కూడా కాలినడక నడుస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాత అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక కొత్త కళ అయితే ఉట్టిపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్ రాకతో ఈ ప్రాంతం సర్వతోముఖి అభివృద్ధిగా కొనసాగుతుందనే ఆశాభావంతో ఇక్కడ ప్రజలు ఉన్నారు. పరిశ్రమలు కానీ ఇతర ఐటీ కంపెనీలు కానీ ఎన్నో రకాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది కూడా చాలామంది ఆశాభావంతో ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర వెనుకబడే ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడదని, తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చాలామంది ఆశావాదంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగబోతున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అయితే తండాలుగా ప్రజలైతే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. చాలా దూర ప్రాంతాల్లో కూడా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు, చాలామంది కాలినడకన అంటే బస్సులు వెహికల్స్ వాహనాలు వెళ్ళే దారి వెళ్ళడంతో లేకపోవడంతో చాలామంది కూడా నడిచి వస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము పాడేరు నుంచి వస్తున్నారా? బస్సు ఎక్కడి దాకా వచ్చింది? బస్సు మాకు లోకల్ గుమ్మకోట లోనకి వచ్చిందండి. ఇక్కడ దిగారు 5 కిలోమీటర్ల లోనకి వెళ్ళాలి. 5 కిలోమీటర్ల లోపల ఉంది. అంటే ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎట్లా ఉందండి మన ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. ఎయిర్పోర్ట్ రావడం బాగానే ఉంది. ఈ అంతమంది ఏరియా అంతా బాగా డెవలప్ అవుద్ది. రావడం వల్ల చాలా సంతోషమే. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము ఇచ్చేపురం నుండి సార్. మన మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారు వస్తాంటారని మేము ఈరోజు మేము అందరం బస్సులు కట్టుకొని వచ్చినాం సార్. ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్ల ఎలాంటి చాలా మంచిది సార్. మాకు ఇప్పుడు ఇక్కడ పెట్టడం కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచిది కూడా. మాకు ఇది చాలా సంతోషమైన, మేము ఇది కట్టించగానే మాకు చాలా సంతోషమైనది అనమాట. దాని గురి నుండేనే మేము ఇచ్చేపురం నుండి సరిగ్గా ఒక 1000 జనాభాకు మాకు ఇక్కడ జనాభా ఇస్తే మేము దగ్గర 5000 జనాభాకు తీసుకొని వచ్చాము. బస్సులు వేసాం సార్. బస్సులు వేసాము, కార్లు మొత్తం మాకు 6000 5000 జనాభా మేము తీసుకొచ్చాము. మాకు ఇక్కడ చాలా సంతోషమైంది. ఓకే సార్. ఇచ్చాపురం నుంచి వస్తున్నాం. కవిటి మండలం అండి. కవిటి మండలం నుంచి వస్తున్నాం. ఇచ్చాపురం నియోజకవర్గం. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్ల మన ఉత్తరాంధ్రకి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తున్నారు? మంచి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎప్పటి నుంచో శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్న కోరిక నెరవేరిందండి. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో దూరం నుంచి మనం ఆ ఫ్లైట్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడం జరుగుతుంది. అలాంటిది మన జిల్లాలో సొంత ఊర్లో ఇలాగ నిర్మించడం నిజంగా అసలు అది చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు మేము అందరం కూడా చాలా గర్విస్తున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది సార్? ఎట్లా ఉంది ఈ ప్రాంతంలో మనకి ఎయిర్పోర్ట్ వచ్చింది ఉత్తరాంధ్ర ప్రాంతానికి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మీరేం మాట్లాడతారు దీని మీద? మేము భీమునిపట్నం అండి, మున్సిపల్ భీమునిపట్నం కార్పొరేషన్ జీవీఎంసీ ఫస్ట్ వారి నుంచి మాట్లాడుతున్నా. మరి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రదమైన ఒక మంచి సంకల్పంతో ఆ రోజు 2015లో నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ మ్యూజియం వేసి ఈ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడ రైతులందరినీ కూడా ఒప్పించే అప్పుడు ఉన్నట్టు. మరి దీన్ని బట్టి ఎయిర్పోర్ట్ రాగానే ఇక్కడ నుంచి మంచి ఎయిర్పోర్ట్ రావడం వల్ల అనేక పరిశ్రమలు రావడానికి, లేకపోతే నిరుద్యోగులకి ఎంతోమందికి ఉపాధి కల్పించడానికి, ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలు కూడా, అంటే ఇక్కడున్న భూములు కూడా ఒకప్పుడు పనికిరానికి బీడు భూములు అనేసి ఇక్కడి నుంచి చాలామంది వలస వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వలస వెళ్ళిపోయాడో అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించుకొని మంచి అవకాశం కల్పించినటువంటి ఏర్పాటు చేసినందుకు మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి నరేంద్ర మోడీ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రాంతానికి మనకి ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటు ప్రాంతం, ముఖ్యంగా ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన చాలామంది రైతులు ఉన్నారు. వారి త్యాగాలు ఉన్నాయి. వారి త్యాగాల పట్ల మీరు ఏం మాట్లాడతారండి? నిజంగా వాళ్ళు త్యాగం చేసినందుకు ఈ రోజున వాళ్ళందరూ కూడా ఎంతో మరి సంతోషిస్తున్నటువంటి మనం చూస్తున్నాం. రోజు కూడా రైతులు కూడా చాలా మీరు ప్రెస్సర్ అందరూ అడుగుతున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆ రోజు మేము ఇచ్చాము ఈ యొక్క ఎయిర్పోర్ట్కి. ముందైతే భయపడ్డాం మేము, కానీ అభివృద్ధి అవుతుందో అవదని చెప్పేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ వస్తుందో రాదని. కానీ చంద్రబాబు నాయుడు దేనికైతే బీజం వేశారో దాన్ని తర్వాత వచ్చిన గవర్నమెంట్ మరి పెద్దగా స్టార్ట్ చేయాలని చెప్పి పెద్ద ఉద్దేశంతో లేదు. అయితే రైతులు అప్పుడు కూడా చాలామంది భయపడ్డారు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజున
ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ఈ యొక్క భోగాపురానికి మరి ఇక్కడ ఒక పేరు తీసుకురావడం ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటంలో కూడా ఈరోజు లెక్కించదగిన విషయం. మరి రైతులందరూ కూడా ఈరోజు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనాధారమైనటువంటి పంట పొలాలను ఈ రోజున ఈ యొక్క విమానాశ్రయం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు విమానాశ్రయం వచ్చినందుకు మరి నిరుద్యోగ సమస్య కానీ చుట్టూ డెవలప్మెంట్స్ కూడా బాగా జరుగుతాయి. మరి ఈరోజు రాజధాని నిర్మించుకుంటున్నాం అమరావతిలో, అదేవిధంగా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం రేపు పొద్దున పోలవరం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. మోడీ గారి సహకారంతో మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ సార్. వైజాగ్ నుంచి. ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టారు మీరు, మరి మీ వైజాగ్ ఎయిర్పోర్ట్ కాకుండా భోగాపురం రావాల్సి వస్తుంది, మీరు ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? మరి అభివృద్ధి చేయాలి కదా సార్. వైజాగ్ సిటీ సార్ వచ్చాక మేము అభివృద్ధి చేస్తామన్నారు. అటైనా మంది ఇటైనా మందే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు కదా ట్రాఫిక్, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే భోగాపురం మా నాన్నమ్మల ఊరే, సో మా ఊరు మాకు బాగుపడుతుందంటే గ్రేటే కదా. మాది ఇక్కడ ముంజేరే. ఈ ప్రాంతం ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎయిర్పోర్ట్ వచ్చింది కదా సార్, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా మా ఫ్యూచర్ మా కిడ్స్కి గట్రా జాబ్స్ గట్రా రావాలన్న మిరాకిల్ ఉంది కదా. దాని తర్వాత ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి మేము ఏరో హాస్టల్ మేము చేస్తాం, మా కిడ్స్ చేస్తాం, మేము రావచ్చు జాబ్కి. బాగానే ఉంది సార్. మౌనిక. చెప్పండి ఎట్లా? మాది శ్రీకాకుళం జిల్లా సార్. ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉంటున్నాము. మా వాళ్ళు అయితే షిప్ సైడ్ వెళ్తారు. మాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి మాకు చాలా బెనిఫిట్ అయిన ఇది చేశారు కాబట్టి చేశారు. మాకైతే మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే షిప్పుల సైడ్ వెళ్ళోళ్ళకి అన్నిటికీ మాకు కొంచెం దగ్గరలాగా ఉంటుంది. పర్లేదండి మాకు. మొత్తానికి ఒక ప్రజలు ఇక్కడ తొండలాగా తరలి వస్తున్న పరిస్థితి మోదీ సభకు. అలాగే ఈ ప్రారంభోత్సవం అంటే విమానాశ్రయం ఎట్లా కట్టారు, ఏ విధంగా కట్టారు అనేది కూడా కుతూహలంతో చాలామంది కూడా ఏ ప్రయాసాలు కోర్చి మరి ఇంత దూరం నుంచి కూడా కాలిబాటన వెళ్ళి ప్రయాణం వస్తుందో. ఒక పక్క ట్రాఫిక్ స్తంభించిపోయింది, మరో పక్క బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయి, అయినప్పటికీ ఎవరు కూడా ఉత్సాహం తగ్గకుండా చాలా ఉత్సాహంగా ఆనందంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని చూసి మరి వెనక్కి వెళ్దామనే ఉద్దేశంతో చాలామంది కాలినడకను కూడా 5 కిలోమీటర్లు అయినా సరే 6 కిలోమీటర్లు అయినా సరే ట్రాఫిక్ని ఛేదించుకుంటూ ముందుకు ఉత్సాహంగా అయితే పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఒక పండగ వాతావరణంలో ఒక ఉత్సాహవాదమైన ఒక జాతర అయితే ఇక్కడ భోగాపురంలో జరుగుతుందని ఈరోజు చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈరోజు మోడీ సభ సక్సెస్గా అవ్వాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఒక పండగ వాతావరణం జాతర జరుగుతుందో ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, మెట్రో టీవీ, విజయనగరం జిల్లా నుంచి.